రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో కోడూరులో 196వ ఎన్నికల పోలింగ్ బూత్లో పేదపూడి శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడి ఓటును మరో వ్యక్తి దొంగ ఓటు వేసినట్లు సిపిఎం నేత ఆవుల బసవయ్య ఆరోపించారు. పెదపూడి శ్రీనివాసరావు ఓటు స్లబ్తో బూత్లోకి వెళ్లారు. ఈ క్రమంలో తన ఓటు నమోదైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసరావుకి తెలిపారు. తాను ఓటు వేయకముందే ఎలా నమోదవుతుందని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆ ఓటుకు బదులుగా ఛాలెంజ్ ఓటు ఇవ్వాలని ఓటర్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కూటమి నాయకులు దొంగ ఓటు వేసి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని సిపిఎం నేత ఆవుల బసవయ్య ఎద్దేవా చేశారు. నియోజకవర్గం ఎన్నికలు ఈ రోజున జరుగుతున్నాయి. కోడూరు మండలం ఏంటి 196 బూత్ నెంబర్లో ఓటును బట్టి పెదపూడి శ్రీనివాసరావు అనే మాస్టర్ ఓటును కూడా దొంగ ఓట్లు వేసి ఓటు వేయడం జరిగింది. దానికి నిదర్శనంగా మరి అధికారులు కూడా ఈ దొంగ ఓట్లు ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు ఓటే దొంగ ఓటు వేశారంటే ఇంకా మామూలుగా సామాన్యమైన ఓటర్లని ఓట్లేనిచ్చే పరిస్థితి కనపడతలేదు. కూటమి నాయకులు ఇక్కడ ఒక గంటేసి అందుతో కొంతమందిని తీసుకెళ్ళి ప్రతి ఓటర్ని తీసుకెళ్ళి మరి అనేక లోపాలు పెట్టి వాళ్ళు లోపరుచుకుంటున్నారు, ప్రలోభాలు పెట్టి